నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. కీరా అనేది ఎక్కువ వాటర్ ఉండేటువంటి ఆహార పదార్థం. అది డైరెక్ట్గా తీసేసుకోవచ్చు, అలాగే మనము దాన్ని కుక్ చేసి కూడా తీసుకోవచ్చు. డైరెక్ట్గా ఎక్కువగా మనము సలాడ్స్లో తీసుకుంటూ ఉంటాము. ఏ సలాడ్ అయినా సరే కీరా లేకుండా అనేది అవ్వదన్నమాట. అదే మనకి వేరే దాంట్లో మిక్స్ చేస్తే కనుక అది మనకి కొంచెం వాల్యూమ్ ఇవ్వటం జరుగుతుంది. రెసిపీకి వాటర్ కంటెంట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. వాటర్ కంటెంట్ ఎలాగ యాడ్ అవుతుంది, సపరేట్గా కాకుండా అది ఒక సెల్స్లో ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అలాగే ఉంటుంది. మనం కుక్ చేసినా కూడా వాటర్ అందులో కొంత భాగం ఉంటుంది, పూర్తి వాటర్ పోదన్నమాట. సో దానివల్ల ఏంటంటే మనకి డైజెషన్ అనేది బాగా జరుగుతుందన్నమాట. ప్లస్ దీంట్లో ఉన్నటువంటి ఫైబర్ ఏం చేస్తుందంటే గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. సో మనకి అవసరాన్ని బట్టి మనము అది పచ్చిగానే తీసుకోవచ్చు, లేకుంటే కుక్ చేసి తీసుకోవచ్చు. చాలా డిఫరెంట్ వెరైటీస్గా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. అలాంటి ఒక చక్కటి వెరైటీ రెసిపీ ఇప్పుడు మీకు చేసి చూపించబోతున్నాను. సో ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే పహాడీ రైతా. పహాడీ రైతాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. కీరా, పెరుగు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, ఆవాలు, జీలకర్ర. అన్ని ఇంగ్రీడియంట్స్ మనం ఇక్కడ రాగా ఉపయోగించుతాము. సో పహాడీ అనగానే ఏంటంటే పహాడీ అంటే కొండలు అనమాట. కొండ ప్రదేశంలో పుట్టినటువంటి రెసిపీ అనమాట ఇది. కొండ ప్రదేశం, స్పెషల్లీ ఇది ఉత్తరాఖండ్లో పుట్టిందనమాట. సో అక్కడ కొంచెం వెదర్ అనేది కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం స్పైసీగా ఆహారం తీసుకుంటే బాగుంటుంది. స్పెషల్లీ పెరుగు తీసుకుంటున్నప్పుడు ముఖ్యంగా పెరుగు అనేది ఏంటంటే చలువ ఆహార పదార్థంగా అనుకుంటారు కదా. కూల్గా ఉన్నటువంటి ప్రదేశాల్లో ఏంటంటే పెరుగు తక్కువగా తీసుకుంటూ ఉంటారు, ఎందుకంటే అది కూల్గా ఉంటుంది కాబట్టి. సో దాన్ని కొంచెం స్పైసీనెస్ యాడ్ చేసి ఈ రెసిపీ అనేది పుట్టిందనమాట. సో అందుకనేసి మనము ఫస్ట్ ఆ స్పైసీ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో యాడ్ చేసేసి దాన్ని చక్కగా గ్రైండ్ చేసేసుకుందాము. సో ఫస్ట్ ఏంటంటే కొంచెం అంతా అల్లం, తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆవాలు కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. అలాగే జీలకర్ర మాత్రం ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి కొంచెం అంత జీలకర్ర. తర్వాత కొత్తిమీర, నెక్స్ట్ పుదీనా కూడా కొంచెం ఎక్కువ, మరీ ఎక్కువ అవసరం లేదు. మంచి ఘాటు అనేది, ఘాటు అని కాదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. పుదీనా ఫ్లేవర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇందులో కొంచెం అంత వాటర్ యాడ్ చేద్దాము. అలాగే కొంచెం అంత ఉప్పు, కొద్దిగా మళ్ళీ మనం పెరుగులో కూడా కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటాం కాబట్టి. సో దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం. యాక్చువల్గా ఇది బాగా సాఫ్ట్గా గ్రైండ్ అవ్వకుండా ఉంటేనే బాగుంటుంది అనమాట. కొంచెం కచ్చాపచ్చగా చేసుకోవాలన్నమాట, కొంచెం బరకగా. ఇది యాక్చువల్గా రోల్లో గనక మనము రుబ్బుకొని ముద్దలాగా చేసుకుని ఇందులో యాడ్ చేసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. గ్రైండ్ చేసుకుని ఆ టేస్ట్ వేరు, రోట్లో చేసుకున్న టేస్ట్ డెఫినెట్గా వేరుగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. సో నెక్స్ట్ ఏంటంటే మనము పెరుగుని రెడీ చేసుకుందాం. పెరుగు ఎంత క్రీమీగా ఉంటే అంత బాగుంటుంది అన్నమాట. సో పెరుగులో కొంచెం అంత ఉప్పు, క్రీమీగా ఉండటానికి నేను జస్ట్ ఈ ఎగ్ బీటర్తో ఇట్లా అంటున్నాను. మనము మిక్సర్ జార్లో కూడా ఇలా బ్లెండ్ చేసుకుంటే చాలా క్రీమీగా వస్తుంది. కానీ ఇప్పుడు నేను ఓపెన్గా ఎందుకు అంటున్నానంటే కొంచెం ఎయిర్ ఇన్కాపరేట్ అవుతుంది అనమాట, ఫ్లఫీగా అవుతుంది అనమాట. చూడండి, మంచి క్రీమీగా అయిపోతుంది కదా. చూడండి ఇలా చక్కగా క్రీమీగా
అయిపోవాలి. దీంట్లో మనము గ్రైండ్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసేయటం. అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి, చక్కగా ఆవాలు, జీలకర్ర ఇందులో యాడ్ చేసేసాను. సో చక్కటి గ్రీన్ కలర్ వచ్చేసింది. సో దీంట్లో ఏంటంటే మనము ఇప్పుడు ఫైనల్గా కీరా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా, కీరా చిన్న చిన్న ముక్కలు కానీ లేకుంటే తురుము కానీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. తురుముతే బాగుంటుంది, లేకుంటే చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే బాగుంటుంది. సో నేనేం చేస్తున్నానంటే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తాను దీన్ని. సో స్కిన్ తీయకుండానే ఉపయోగించుతున్నాను ఫైబర్ కంటెంట్ కోసము. మీరు స్కిన్ తీసేసి ఉపయోగించినా కూడా ఓకే. సో వీలైనంత సన్నగా ఇట్లా జస్ట్ ఇది 4 o'clock టైంలో, స్పెషలీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కనుక 4 o'clock టైంలో దీన్ని జస్ట్ ఒక స్నాక్ లాగా తీసేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆ స్పైసీనెస్ బాగుంటుంది, ప్లస్ వాల్యూమ్ కూడా ఉంటుంది. కీరా యాడ్ చేసేటప్పటికి ఏంటంటే బల్క్ క్రియేట్ అవుతుంది అనమాట, పొట్ట నిండిపోతుంది. క్యాలరీస్ మాత్రం చాలా చాలా తక్కువగా ఉంటుంది ఇందులో. కీరాలో మనకి ఒక 100 గ్రాముల కీరా తీసుకుంటే మనకి మేబీ అరౌండ్ 15 నుంచి 20 క్యాలరీస్ వస్తాయన్నమాట. సో చాలా చాలా తక్కువ క్యాలరీస్, ఎక్కువ వాటరు, ఫైబరు, యాంటీఆక్సిడెంట్స్, తర్వాత వైటమిన్ సి, బి వైటమిన్ సి ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో చాలా ఫైన్గా కట్ చేస్తున్నాను. ఇది మనము గింజలతో సహా నేను ఇది మిక్స్ చేసేస్తున్నాను. గింజల్లో కూడా ఏంటంటే మనకి కొంచెం అంత కార్బోహైడ్రేట్ ఉంటుందన్నమాట, లైట్గా కొంచెం అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కూడా మనకి ఆ గింజల నుంచి వచ్చేస్తుంది అనమాట. సో మీరు చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటే జస్ట్ మిక్స్ చేసేసుకోవటమే మనము. సో చూడటానికి జస్ట్ నార్మల్ రైతాలాగా ఉంది, రెగ్యులర్గా చేసేటువంటి రైతాలాగా ఉంది. కానీ ఇందులో మనము ఆవాలు, జీలకర్ర యాడ్ చేసాము. తర్వాత అల్లము, వెల్లుల్లి, పచ్చివి అన్నీ కూడా పచ్చివి, కొత్తిమీర అవన్నీ గ్రైండ్ చేసి యాడ్ చేసాం కాబట్టి అసలు టోటలీ డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. మంచి అరుగుదల అనేది ఉంటుంది. ఆవాలు, జీలకర్ర యాడ్ చేసినందుకు మనకి అరుగుదల అనేది బాగుంటుంది. ప్లస్ ఇందులో కీరా ఉండటం వల్ల డైజెషన్ అనేది బాగుంటుంది. కాన్స్టిపేషన్, ముఖ్యంగా కాన్స్టిపేషన్ అనేది తగ్గిస్తుంది అనమాట. సర్వ్ చేసేసుకుందాం. ఎంత కూల్నెస్, పెరుగు మనకి ఇది ఎంత కూల్నెస్ ఇస్తుందో, మనం ఇందులో యాడ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అంత చక్కటి స్పైసీనెస్, తర్వాత ఆ కూల్నెస్కి బ్యాలెన్స్ అనేది జరుగుతుందన్నమాట. ముఖ్యంగా మనము దీన్ని డైరెక్ట్గా ఒక స్నాక్ లాగా తీసేసుకోవచ్చు, చపాతీతో తీసుకోవచ్చు, టోస్ట్తో, బ్రెడ్ టోస్ట్తో తీసుకోవచ్చు, జొన్న రొట్టెతో తీసుకోవచ్చు, సింపుల్గా రైస్తో కలిపి తీసేసుకోవచ్చు అనమాట. సో ఒక కర్రీ లాగా ఉంటుంది, ఒక స్నాక్ లాగా ఉంటుంది, తర్వాత ఒక సైడ్ డిష్ లాగా ఉంటుంది. ఉదాహరణకి ఏదైనా బిర్యానీస్ చేసామనుకోండి, సో ఆ బిర్యానీకి ఇది ఒక సైడ్ డిష్ లాగా ఉంటుంది అనమాట. సో చాలా వర్సటైల్ రైతా ఇది. ముఖ్యంగా మనము ఇందులో ఆ స్పైసీనెస్ యాడ్ చేసేటప్పటికి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో తప్పనిసరిగా మీరు ఇది ట్రై చేయవలసినటువంటి రెసిపీ. సో దీంట్లో మనము కొంచెం అంతా గార్నిష్ చేద్దాము. బ్యూటిఫుల్, చూడటానికి సింపుల్గా అనిపిస్తుంది, చేయటం కూడా చాలా సింపుల్, కానీ ఇది ఇచ్చేటువంటి బెనిఫిట్ మాత్రం ఎక్సలెంట్. ముఖ్యంగా ఇది ప్రోబయోటిక్ లాగా ఉపయోగపడుతుంది. పెరుగుంది, న్యాచురల్ బ్యాక్టీరియా ఉంది ఆల్రెడీ, ప్లస్ మనకి ఈ కీరా ఏంటంటే ప్రోబయోటిక్ లాగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే అందులో ఫైబర్ కంటెంట్ ఉంది కాబట్టి. ఈ రెండు కనుక తీసుకుంటే కనుక పొట్టలో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా ఎసిడిటీ లాంటివి, లేకపోతే సరిగా అరుగుదల లేదనే వాళ్ళకి, లేకుంటే కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి, లేకుంటే గ్యాస్ ఎక్కువ ఫామ్ అవుతుంది అన్న వాళ్ళకి ఇది తీసుకుంటే కనుక చాలా
యూస్ఫుల్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. పహాడీ రైతా రెడీ అయిపోయింది. కీరా గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. కీరాలో బీటా క్యారటిన్, ఫ్లేవనాయిడ్లు వంటి యాంటాక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ని నివారించి వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి. కీరా శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను అంటే టాక్సిన్స్ని తొలగించడంలో సహాయపడుతుంది. ఇది సహజమైన డీటాక్సిఫైయర్గా పనిచేస్తుంది. కీరాలో ఉండే యాంటాక్సిడెంట్లు మరియు నీటి శాతం చర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా ఉంచుతుంది. చర్మానికి నలుపు తగ్గించడంలో, పిగ్మెంటేషన్ తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. కీరాలోని పొటాషియం, మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రక్తపోటును తగ్గించడంలో మరియు గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో కూడా సహకరిస్తాయి. చూసారు కదండి, పహాడీ రైతా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. కుకింగ్ అవసరం లేదు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మంచిగా కొంచెం స్పైసీనెస్ కూడా ఇందులో ఉంటుంది. స్పెషలీ మనకి చాలా క్విక్గా కర్రీ అలాంటివి ఏమీ లేదు అనగానే ఇలాగా కొంచెం క్విక్గా తయారు చేసుకుని అది చపాతీతో కానీ, రైస్తో కానీ, జొన్న రొట్టెతో కానీ, టోస్ట్తో కానీ తీసుకోవచ్చు. తప్పనిసరిగా ట్రై చేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.